వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ నెలకి సంబంధించి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గిరిజ గారు. గురువు గారు, డిసెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకునే క్రమంలో భాగంగా నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? డిసెంబర్ మంత్లో 15న సూర్యుడు ధనుసు రాశిలోకి మారిపోతున్నారండి. అప్పుడు ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయిపోయిందో మనకి ఏం చెప్తామంటే అండి, ఇంట్లో అంతా శోభాయమానంగా ఉంటుంది. ముగ్గులతోటి, గొబ్బెమ్మలతోటి. ఇల్లే కాదండి, టోటల్ వీధులు, ఊళ్ళు చక్కగా ఉంటాయి. అంటే ఎంతో ఆధ్యాత్మికంగా, పర్టికులర్ తెలుగు ప్రజలకి చాలా బాగుండే ఒక పండగ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మనకి రాశి ఫలాలు ఎందుకు తెలుసుకోవాలని చూస్తుంటే, మనకి తెలుసుకుంటేనే సగం బాధలు పోతాయి అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం చెప్పబడిందండి. ఎవరైతే జ్యోతిష జ్ఞానాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా పోతూ ఉంటారో వాళ్ళకి శోకం ఉండదని చెప్పేసి మన మహర్షులు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం కనుక చూసుకుంటే తెలుసుకోవటం అనేది ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది. అవేర్నెస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. అవేర్నెస్ ఉండాలి. అందుకని మన జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు, ప్రకృతి మనకు ఎలా అనుకూలంగా ఉంది, ఎలా ప్రతికూలంగా ఉంది తెలుసుకోవటం కూడా మనకి ముఖ్యమైన అంశం మన జీవితంలో. ఈ ప్రకారంగా వృశ్చిక రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే, వృశ్చిక రాశిలో మనకి విశాఖ 4వ పాదం వాళ్ళు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారని చెప్పుకోవాలి. అంతేకాకుండా మనకి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు వాళ్ళంతా కూడా మన వృశ్చిక రాశి కింద ఉంటారనమాట. గ్రహ కనుక స్థితి చూసుకుంటే ఎలా ఉంటుందంటే, సూర్యుడు మనకి మకర రాశిలో 15న ప్రవేశిస్తున్నాడు. తర్వాత మకరంలో వచ్చేటప్పటికి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు 2న. మనకి కుజస్తంభన జరిగి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి. వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నారు. ఈ 4 యొక్క గ్రహాల ఇంపాక్టు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి ఫస్ట్ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏం చెప్తారంటే, సూక్ష్మ గోచారం, లఘు గోచారం అని చెప్తారు. ఇందులో ఏమవుతుందంటే చాలా క్లుప్తంగా మొత్తం జరగబోయే అన్ని విషయాలను ఇందులో చెప్పేసి ఉంటారు. ఫస్ట్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఏం చెప్తారంటే, ఫస్ట్ 15 డేస్ స్థాననాశనం, దేహరుజం, అర్ధక్షయం, విత్తసిద్ధ్యం. దీని మీనింగ్ ఏమిటండి, వీళ్ళకి ఈ టైంలో ప్రొఫెషన్లో కానీ వాళ్ళు చేసే పనుల్లో కొంచెం అవరోధాలు ఎదురయ్యి ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రొఫెషన్లో ఏదైనా చెడు న్యూస్ వినటం కానీ ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శారీరకంగా హెల్త్ బాగుండదు. తర్వాత ధనాన్ని కోల్పోతారు. అంతేకాకుండా రావాల్సిన ధనం టయానికి రాకుండా ఇబ్బంది పెడుతుంది. ఇది ఫస్ట్ 15 డేస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ 15 డేస్ అయితే ధనం విషయంలో చాలా బాగుంటుంది, కానీ హెల్త్ విషయంలో అలానే ఉంటుంది. వచ్చిన ధనం చాలా త్వరగా కూడా ఖర్చు అయిపోతుంది, కానీ ఓవరాల్గా గ్రోత్ అనేది లేకుండా చాలా స్టాగ్నేటెడ్గా స్తబ్దతకు గురై ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుందని మనం తెలుసుకోవాలి ఈ మంత్. అయితే మనకి ఈచ్ గ్రహం వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ చూపిస్తుందంటే, వీళ్ళకి సూర్యుడు చాలా ఛాలెంజింగ్గా ఉన్నాడు. అంత అనుకూలంగా లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఎలాంటి అంటే, డిసెంబర్ మంత్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకొకటి ఏమంటే, వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది ఈ రాశి వాళ్ళకి. అందుకని ఈ మాసం వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మాసం అని మనం తెలుసుకోవాలి. కానీ భయపడని అవసరం లేదు, ఆధారపడని అవసరం లేదు. బట్ ఎక్కడెక్కడ ఛాలెంజ్ తెలుసుకుంటే, ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది లైఫ్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, వ్యధా నిష్ఫలం, కృషి వాణిజ్య అని చెప్తుంటే, ఏదైనా కనుక బిజినెస్ చేసినా, వ్యవసాయం చేసినా, కష్టపడి చేసినా దాంట్లో వాళ్ళకి రిజల్ట్ ఉండదు అని చెప్తున్నారు. రెండోది మనస్తాపానికి గురైపోతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు దుష్టుల యొక్క సమాసం పట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో మనకి ఏం చెప్తారంటే మహర్షులు, గమాగమన వ్యధ అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రయాణాలు కనుక చేస్తే దాంట్లో ఉపయోగం ఉండదు వాళ్ళకి, అందుకని చెప్తూ ఉంటాం. అంతేకాని దుఃఖ వార్తా శృతం, వీళ్ళకి వార్తలు కానీ చెడు వార్తలు, బ్యాడ్ న్యూస్ వచ్చేసే అవకాశం, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అష్టమంలో ఉండటం వల్ల అని చెప్తారు. చేయకూడని పనులు చేయాలని ఒక మనసు ఇంట్యూషన్ వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట, ఆ ఫ్రస్ట్రేషన్కి. కానీ వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సూర్యుడు వీళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉన్నారు. ఓకే గురుగారు, అర్ధాష్టమ శని అన్నారు కదా, దానికి ఏమైనా రెమెడీ చెప్పగలరా గురువుగారు? అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి జనరల్గా చెప్పేది శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. నేను కలిసి నా క్లయింట్స్ కూడా అదే చెప్తూ ఉంటాను. అది ఓన్లీ 2 లైన్సే ఉంటుంది. అది శ్లోకం శని పిప్పలాద స్తోత్రం అని. దాన్ని సూర్యోదయం సూర్యాస్తమయంలో చదువుకోవాలి. రెండోది హనుమాన్ చాలీసా విడవకుండా ఖచ్చితంగా చేస్తూ ఉండాలి, ప్రతిరోజు చదవాలి. తర్వాత శనివారం రోజున
వీళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా చేయాలి. ఇవి మనకి డైలీ నిత్యం చేసుకునేవి. ఇవి కాకుండా శని త్రయోదశిన శనికి తైలాభిషేకం చేయాలి. ఇలా చాలా ఉన్నాయండి. మనం ఏం చెప్తామంటే కొంతమందికి తిరుపతి వెళ్ళమని చెప్తాము. తర్వాత తమిళనాడులో తిరునల్లారు ఉంటుంది శనికి సంబంధించి, అంటే వాళ్ళ యొక్క దోషం ఎంత తీవ్రం బట్టి దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. సో ఈ రాశి వాళ్ళు కూడా నాకు చాలామంది ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటారు వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే గురువు గారు, మనకి ఇప్పుడు దాకా సూర్యుడి గురించి చెప్పుకున్నామండి. చాలా ఛాలెంజింగ్గా ఉన్నారు. అయితే అగ్నికి ఆజ్యం పోసినట్లు సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతుంటే ఆయనతో పాటు కుజుడు కూడా జరిగి ఇంకా ఇబ్బంది పెడుతున్నారండి ఈ రాశి వాళ్ళని. వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని తీసుకొస్తారంటే వీళ్ళకి 9th హౌస్లో ఉండటంతో ధనధాన్య శూన్యం పోషణ దేహ పీడనం అని చెప్తారు. అంటే సరిగ్గా అన్నం తినకపోవటము, తర్వాత శరీరానికి సరైన పోషణ లేకపోవటము, తర్వాత వాళ్ళు చేస్తున్న పనిలో ప్రమోషన్ రావటం, ఈ పనులన్నీ వీళ్ళకి జరిగి కొంచెం ఇబ్బంది పడే అవకాశంగా కుజుడు తీసుకొస్తున్నాడు. అంతేకాకుండా 12th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రవాంస వ్యాధి పీడాంశ బంధువైర క్షయం అని చెప్తారు. అంటే ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి వేరే ప్లేస్లకు వెళ్ళే అవకాశం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దేహ పీడం శారీరకంగా చాలా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది 12th హౌస్లో. అంతేకాకుండా వీళ్ళు హాస్పిటల్స్కి అలాంటి ప్లేస్లకు వెళ్ళి అక్కడ ధనాన్ని చాలా విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళకి 4th హౌస్లో దృష్టి ఉండటం వల్ల బంధువైరం ధనక్షయం క్రూర భయం అని చెప్తారు. అంటే కొంచెం భయం పడి బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో రోగ పీడాది వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కనుక చూస్తుంటే రాబోయే మంత్లో హెల్త్ కాంప్లికేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆధ్యాత్మికంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకి. అంటే ఈ టైంలో యూజువల్గా పెద్ద పెద్ద పనులు చేయకుండా ఉండటం, ఓకే, ధనానికి సంబంధించిన మంచి డెసిషన్ తీసుకోకుండా ఉండటం, అలా న్యూ ప్రాజెక్ట్స్లు చేయటం, వీటికి సంబంధించిన విషయాలంతా కూడాను వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. అంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే 1 month 15 days ఆ తర్వాత బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే గురుగారు, అంటే ఇప్పటివరకు జాగ్రత్తగా ఉండాలి, పోస్ట్ పోన్ చేసుకోవాలి అని అంటున్నారు కదా వృశ్చిక రాశికి సంబంధించి. అంటే అన్ని ప్రాబ్లమ్స్ అయినా మంచి జరిగే అవకాశం ఏది లేదంటారా ఈ నెలలో? చాలా మంచి క్వశ్చన్ అండి. వాళ్ళకి స్వీట్ కబుర్లు చెప్పుకోబోతున్నాం. అది శుక్రుని రూపంలో వీళ్ళకి చాలా బాగుందండి. పాపం ఫస్ట్ 2 గ్రహాలు చాలా ఇబ్బంది పడుతున్నా ఈ శుక్రుడు వీళ్ళకి చాలా మంత్లో మంచిని తీసుకొస్తుంది అనమాట. ఏ విషయాల్లో బాగుంటుందంటే శుక్రుడు వాణిజ్య ధననాశంచం, ఓకే, శత్రువృద్ధి క్షయం. అంటే వీళ్ళు గనక చేస్తే శత్రువులకి సంబంధించిన విషయాలలోనూ ధనం సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఇబ్బంది పడినా శుక్రుడు మాత్రం వీళ్ళకి వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, స్వధర్మకృత్. అంటే వీళ్ళకి ఈ టైంలో వస్త్రలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం అంటే హెల్త్ ఇబ్బందులు పడినా బట్ ఫైనల్గా మళ్ళీ హెల్తీ అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ టైంలో 9th హౌస్ చూడటం వల్ల గురు ధర్మకృత్ అంటే గురువుని కలవటం, పెద్దవాళ్ళని కలవటం, ధర్మానికి సంబంధించిన పనులు చేయటం, ఇష్టశుద్ధి అభిష్ట సాధన. అంటే వీళ్ళ గినక సంబంధించిన చిత్తశుద్ధి అంటే మైండ్ టోటల్గా ఇబ్బంది పడుతున్నా కానీ చాలా చక్కగా ఉంటారు. అభిష్ట సిద్ధి అంటే అనుకున్న పనులు కూడా సాధించగలుగుతారు. అంటే ఫైనల్గా ఏమంటే ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఈ రాశి వాళ్ళు ఫైనల్గా ఒక హ్యాపీ కంక్లూజన్ అయితే వచ్చేస్తుంది ఈ మంత్ అని చెప్పేసి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి హ్యాపీగా ఉండండి. తర్వాత మనకి అంగగోచారం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అండి నక్షత్రం వైజ్. ఇందులో ఏం చెప్తుందంటే విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి సంపదలు వస్తాయి, ధనలాభం ఉంది, చాలా బాగుంటుంది. ధనం విషయంలో ఎలాంటి కష్టపడిన అవసరం లేదు విశాఖ నక్షత్రం వాళ్ళు. అయితే వీళ్ళకి కొన్ని విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది. వీళ్ళకి ఏదో ఒక విషయంలో హాని జరిగి చాలా భయపడిపోతారు. ఆ భయంతో ఏదేదో చేసుకొని ఇంకా భయం కలిపే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందులోనూ December 11th నుంచి December 22 వరకు ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ మాసం అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు చాలా బాగుంటాయి, సౌఖ్యంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అంతా బాగుంటుంది. అయితే వీళ్ళు 2 విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి వీళ్ళకి ఏదైనా హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను December లాస్ట్ వీక్లో ఏదైనా కానీ అనుకోని విధంగా కొంచెం హాని జరిగే సంఘటన ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని ద్వారా చాలా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. లాస్ట్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం చాలా బాగుంది, సంపదలు చాలా బాగుంటుంది, చాలా సౌఖ్యంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. బట్ వీళ్ళు 2 విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. December 1st వీక్లో ఏదైనా కనుక పని కనుక చూసుకుంటే ఆ పనిలో ఎక్కువగా రిజల్ట్ రాక వాళ్ళ తలబెట్టిన కార్యనాశనమై ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ అతిగా భయపడేది కూడాను వీళ్ళు శుక్రునికి సంబంధించిన విషయాలు, లేడీస్ విషయంలో ఇలాంటి విషయం ద్వారా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. సో దీన్ని పెట్టుకొని మనకి
ఈ వృశ్చిక రాశి వాళ్ళు మాసం అంతా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి మృత్యు నక్షత్రాలని కొన్ని నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో బాగా కేర్ఫుల్గా ఉండవలసిన అనురాధ నక్షత్రం అండి. వీళ్ళకి రాహు యొక్క ఎఫెక్టు, కేతు యొక్క ఎఫెక్టు, కుజుడు యొక్క ఎఫెక్టు చాలా ఎక్కువగా ఉండటంతో వీళ్ళకి ఈ మంత్ అంతా కలిసి కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో అంటే వీళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా అంటే స్త్రీ నాశనం అని చూపిస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలకు కానివ్వండి, ఇంకొకళ్ళకి కానీ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, స్త్రీ నాశనం రెండూ చూపిస్తున్నాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి కనుక ఎవరికైనా ఉంటే వీళ్ళకి మహాన్యాస పొరక ఏకాదశి రుద్రాభిషేకం కంపల్సరీ అందరూ చేయించాలి ఈ రాశి వాళ్ళు. అయితే మనకి అమృత మృత్యుంజయ పాశుపతం అని చెప్పేసి అనురాధ నక్షత్రం వాళ్ళకి కనుక చేపిస్తే చాలా బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి దుర్గాదేవిని కనుక విజిట్ చేయటం, లేదంటే చండీ హోమం, చండీ పారాయణ చేయగలిగితే అధమపక్షం వీళ్ళు దుర్గాదేవి, దుర్గా సప్తాస్లోకి ఇది చాంట్ చేయగలిగినా కానీ వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఓకే గురువుగారు, అయితే ఈ హోమం చేయించాలి ఈ మంత్లో అన్నారు కదా గురువుగారు, హోమం చేపిస్తే ఆ ప్రభావం ఈ ఒక్క నెల వరకు మాత్రమే అంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు సహాయపడుతుందా, లేదంటే ఈ హోమం ఎఫెక్ట్ ఇంకా తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఉంటుందంటారా? అంటే ఇందులో 2 రకాలు ఉంటాయండి హోమాలు. మనకి జన్మ జాతకంలో ఉన్న దోషాలను తీయటానికి, ఓకే, దానికి సంబంధించిన జపాలు చేపించడము, హోమాలు చేపించడం, తర్పణాలు చేపించడం, ఇది ఒక పద్ధతి అనమాట. ఒక 2 days 3 days పడుతుంది, చాలా పద్ధతి కాదండి. మాకు అదేం వద్దండి, ఇష్టకామ్యం ఏదో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, డబ్బులు రావటం లేదు, ఇలాంటి వాటికి సంబంధించి కనుక చేసుకుంటే అది 1 dayలో కానీ అయిపోతుంది మ్యాక్సిమం. ఇది రెండో విధానం అనమాట. అయితే ఏ హోమం చేసినా కానీ దాని యొక్క ఫలితం ఎంతవరకే ఉంటుందని ఏం లేదండి, అది నిరంతరమే ఉంటుంది. ఏదో కార్యసిద్ధి అనుకోండి, ఆ కార్యం అయిపోగానే అది అయిపోతుంది. ఓకే, జాబ్ రావాలని చెప్పించుకునే జాబ్ అయిపోతుంది, భార్య మధ్య గొడవ ఉంటుంది, అన్యోన్యత అయిపోతుంది. అన్యోన్యంగా ఉంటారు, తర్వాత మళ్ళీ విడిపోరని కాదు, అసలు ఆ కార్యం నిర్వర్తిన తర్వాత ఇంకా అంతటితో అయిపోతుంది అనమాట. కోరిక పరంగా అది ఎఫెక్ట్ ఉంటుంది. అవును. అయితే జాతకానికి సంబంధించిన దోషాలు ఉంటాయి, అవి 3 to 5 days ఉంటాయి, చాలా లెంతీ పూజలు ఉంటాయి, ఇవి లైఫ్ టైం ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఏది చేసినా జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తారంటేనండి 20 to 25% వాళ్ళు అనుభవించాల్సిందే సొంత కర్మ అని చెప్తారనమాట. కాబట్టి 100% ఎఫెక్ట్ కాకుండా లైట్గా కొంతవరకే పడుతుంది. ఇంకా పరిహారాలు అందుకని ఒక్కటే చెప్పలేదండి, ఓన్లీ హోమం చేయించుకుని ఏం చెప్పాల, ధ్యానం, ఓకే, సేవ, తర్వాత మనం వాడే వస్తువులు, సత్సంకల్పం, మన ఇంటెన్షన్స్. సో ఇందులో పాటు కూడా మనకి పూజలు, వ్రతాలు, మంత్రాలు, వీటితో హోమాలు కూడా చెప్తూ ఉంటాం. అంటే ఒక్కోదానికి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుందన్నమాట. ఓన్లీ జపం చేసుకుంటే ఆ జపం ఎప్పటికో సిద్ధిస్తుంది, చాలా టైం పడుతుంది. సో కొన్నిసార్లు మనం ఈ హోమాలు అవన్నీ మనం చేయలేం కాబట్టి బయట నుంచి చేయించుకోవాలి. సో హోమము, అభిషేకం ఇన్స్టాంట్ రిజల్ట్ అనమాట. గురువుకి సంబంధించిన లేదంటే పాశుపతాలు, లేదంటే మహాన్యాస పొరక, ఏకాదశ రుద్రాభిషేకం, ఇవి ఇన్స్టాంట్ బూస్టర్ లాగా వస్తుంటాయి అన్నమాట. సో అయితే ఇవి జన్మలో జాతకంలో ఉన్న దోషాలకు పనికిరావు, వాటికి మనం వేరే విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే గురువు గారు, చాలా చక్కటి విశ్లేషణ అందించారు మాకు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి గిరిజ గారు.